ఎల్లమ్మ జాతరలో ఇలా జరుగుతుందని నేను అసలు అనుకోలేదు. ఏం జరిగిందో చెప్తా, లైక్ కొట్టి ఫుల్ వీడియో చూడండి అని మాత్రం చెప్పను, ఎందుకంటే అక్కడేం జరగలేదు కాబట్టి. ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో చూడండి, లేదంటే తిని పడుకోండి. నిన్న చిన్న పని ఉండి నేను మా అమ్మ నారాయణూరుకి అయితే వెళ్ళాము. ఇక్కడికి వచ్చాక నన్ను ఎంతగానో అభిమానించే మన సాయి స్వామిని కలవకుండా వెళ్తామా? అభిమానం ఒకటే కాదు, నేను సక్సెస్ అయితే సంతోషించే వాళ్ళలో స్వామి కూడా ఒకరు. స్వామితో కాసేపు మాట్లాడి ఈవినింగ్ పెనంగళూరు ఎల్లమ్మ జాతర దగ్గరికి అయితే వచ్చేసా. ఈవినింగ్ నేను వచ్చేసేటప్పటికి ఎల్లమ్మకి చీరని అయితే వేణుగోపాల స్వామి దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు. అలాగే వెనకాల ఎల్లమ్మకి బలిచ్చే పోతును కూడా తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి అలా ఎల్లమ్మ గుడి దగ్గరికి రాగానే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ చీరని అయితే అమ్మవారికి సమర్పిస్తారు. అది అయిపోగానే అమ్మవారిని ఊరేగింపుగా అయితే తీసుకెళ్తారు. అలా వెళ్ళేటప్పుడు అక్కడ జరిగేది చూస్తూ ఉంటే చూడముచ్చటగా ఉంటుంది. అక్కడి నుంచి అమ్మవారిని వేణుగోపాల స్వామి గుడి దగ్గర తీసుకుని వచ్చి ఊరంతా తిప్పుతారు. అలాగే వెనకాల పోతును కూడా తిప్పి ఆ ఎల్లమ్మ గుడి దగ్గర అయితే నైట్ కట్టేస్తారు. చీకట్లో ఎల్లమ్మకి ఈ పోతుని అయితే బలిస్తారు. ఎలా బలిస్తారో నెక్స్ట్ వీడియోలో పెడతా, అది చూడాలనుకుంటే ఫాలో అవ్వండి, లేదంటే తిని పడుకోండి. బై గైస్, ప్రసాద్ అని మాత్రం కామెంట్ చేయండి.